హలో ఎవ్రీవన్. ఫస్ట్ అయితే సీజీ యాప్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ యాక్సెస్ కోడ్ దగ్గర స్టూడెంట్ చైల్డ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత చివరన క్యాపిటల్ ఏ యాడ్ చేయాలి. స్టూడెంట్ ఐడి లాస్ట్లో చివరిలో క్యాపిటల్ ఏ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద నొక్కకూడదు. కింద ఐ హ్యావ్ లైసెన్స్ కోడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఎస్, ఐ హ్యావ్ లైసెన్స్ అని దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లైసెన్స్ దగ్గర స్టూడెంట్ చైల్డ్ ఐడితో పాటు డేట్ ఆఫ్ బర్త్ స్లాష్ కానీ ఏం కానీ ఎంటర్ చేయకోకుండా డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూస్గా ఎంటర్ చేయాలి. దాని తర్వాత ప్రాజెక్ట్ నేమ్ దగ్గర ఏపీ ఎగ్జామ్ అని కాకుండా ఏపీ టెస్ట్ క్యాప్స్లో ఏపీ టీఈఎస్టీ అని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏంటంటే మెయిన్గా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి, సిగ్నల్స్ లేకపోతే మనకు అంత తొందరగా డేటా అనేది ఫెచ్ అవ్వదు. సో డేటా సింక్ అవ్వదు. సో తద్వారా మనకు రిపీటెడ్గా మనకు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఐ మీన్ మళ్ళీ సీజీ యాప్ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది మొత్తంగా ఇంటర్ఫేస్ అనేది. సో కాబట్టి మనం ఎలాంటి ఇంటర్నెట్ ఇంటరప్షన్స్ లేకుండా చూసుకోవాలి. సో దానికోసం ఒక కాల్స్ కానీ లేకపోతే ఎటువంటి కాల్స్ అటెంప్ట్ చేయకోకుండా ఇంటర్నెట్ ఇంటరప్షన్ లేకుండా మనం చూసుకోగలిగితే మనకు వెంటనే ఓపెన్ అయిపోతుంది ఎగ్జామ్ అనేది. సో ఏమైనా ఇంటరప్షన్స్ ఉన్నట్లయితే మాత్రం అసలు యాప్ తొందరగా ఓపెన్ అవ్వదు. సో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇలా కాసేపు టైం తీసుకుంటుంది. సో మనకు ఫైనల్గా మన ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ మొత్తం బ్యాక్ వెళ్ళిపోతుందని. సో మళ్ళీ ఒక దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో మనకు డైరెక్ట్గా మన ఎగ్జామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన ఇక్కడ స్టూడెంట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత యువర్ పిన్ అని అడుగుతుంది. ఇక్కడ మనం శాంపుల్ పిన్గా 41 ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ స్టూడెంట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ నొక్కాలి. సో నొక్కిన తర్వాత మనకు క్వశ్చన్స్ వస్తాయి. ఒక శాంపుల్గా 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ర్యాండమ్గా ఏదో ఒకటి ఆన్సర్ చేసేసి సో ఇక్కడ మనకు చూసుకోవచ్చు రైట్ టాప్ కార్నర్లో టైమింగ్ కూడా పడుతుంది 2.5 నిమిషాలు. సో ఆ 2.5 నిమిషాలు అయిపోయేంత వరకు మనకైతే ఈ ఎగ్జామ్ అయితే క్లోజ్ అవ్వదు. దానిపైన ఫినిష్ బటన్ ఉంటుంది. అది ఎప్పుడైతే గ్రీన్ కలర్లోకి వస్తుందో సో అది గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి ఎగ్జామ్ అనేది ఎండ్ అవుతుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయాలి. సో ఈ 6 క్వశ్చన్స్ మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో టైం అంతా అయిపోయిన తర్వాత మనం ఫినిష్ నొక్కేసిన తర్వాత మన శాంపుల్ టెస్ట్ అనేది ఎగ్జామ్ అనేది ఎండ్ అయిపోతుంది. సో మనకి ఇంకా 1.27 1 minute 1.5 minute టైం ఉంది. సో టైం అయిపోతుంది. సో టైం అంతా అయిపోయిన తర్వాత కౌంట్డౌన్ టైము ఇప్పుడు మనకు ఫినిష్ బటన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఫినిష్ బటన్ మీద నొక్కేద్దాం. ఎస్. సో మళ్ళీ ఎస్ అని నొక్కేసేయాలి ఫినిష్ అంటే. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ ఫినిష్ అయిపోయినట్టు. మళ్ళీ స్టూడెంట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఒక ట్యాప్ అని అవుతుంది. ఎస్, ఇక్కడతో మన ఎగ్జామ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇక మనం హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఎస్, థ్యాంక్ యూ.